ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి హరి గారు. నమస్తే. హరి గారు, మనం ఆయాది గణితం గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రీవియస్ వీడియోలో ఆయాది బిందె అని ఒకటి మాట్లాడారు. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎన్ని కమెంట్స్ చేశారో. ఆయాది బిందె అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, రకరకాల ప్రశ్నలు అంటే చాలా కాల్స్ వచ్చాయి కూడా. సో అందు గురించి ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి క్లారిటీ ఇచ్చేందుకు ఈ వీడియో చేసేద్దామండి. ఎందుకంటే ఆగట్లేదు, చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయాది బిందె అంటే ఏంటి, నాకు కూడా ఒక డౌటే. సరే, సింపుల్గా ఇప్పుడు మనం ఒక ఇంటి నిర్మాణం చేస్తాం, దానికి ఒక కొలత అంటూ ఉంటుందని చెప్పుకున్నాం, గుర్తుందా? అవును, అనుకున్నాం. అన్ని రకాల కొలతల గురించి మాట్లాడుకున్నాం. మంచానికి సంబంధించి, టేబుల్కి సంబంధించి, మళ్ళీ మంచానికి టేబుల్లకు కూడా ఉంటుందా అని అడిగేవాళ్ళు మళ్ళీ వస్తారు. రైట్, నేను అడిగాను కూడా కదా అప్పుడు. వాస్తు సరిగ్గా లేనప్పుడు మంచం సెట్ చేసుకుంటే సరిపోద్ది అన్నారు. ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్, టైం క్యాలిక్యులేషన్, సన్ టైం క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా ఎంత క్యాలిక్యులేషన్లో ఏది ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది క్యాలిక్యులేషన్. ఇంటికైనా బిందె కనుకోండి, మీరు చెంబు కనుకోండి, ఒక ప్లేట్ కనుకోండి, టేబుల్ కనుకోండి, మంచానికి కనుకోండి, ఇంటికి కనుకోండి, సంబంధం ఏదైనా బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్. ఏదైనా సరే ఉండదు అనుకునే వాళ్ళు వదిలేసేయండి, అది అవసరం లేదు మనకు, అది వదిలేసేయండి. ఇప్పుడు రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రీసెంట్గా ఒక 4 times ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కూడా ఇచ్చాం. ఆయన రిజల్ట్ 25 నిమిషాల ఎపిసోడ్ చెప్పిండు ఆయన, 25 నిమిషాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. అంత మంచి జరిగింది ఆయన విత్ ఇన్ 1 month, 1.5 month, అంతే, ఎక్కువ కూడా లేదు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రశ్నలు అన్నారు. సో చాలామంది అడిగిన ప్రశ్న ఒకటేంటంటే, బిందె తయారు చేయించుకొని ఏ రోజు మొదలు పెట్టాలి? అసలు బిందె గురించి కూడా చెప్పండి గురుగారు ఒకసారి. సరే సరే, రైట్. ఇప్పుడు అసలు ఈ బిందె ఎందుకు వాడాలనేది ఫస్ట్ కండిషన్. అదే కదా, రైట్. ఇప్పుడు ఒక ఏ లోహంతో వాడాలి. ఇప్పుడు ఒక ఇల్లు నిర్మాణం చేసేసారు, అయిపోయింది. మేము ఇంటికి విజిట్ చేస్తాం, అంతా చూస్తాం, మార్పులు చేయలేని పరిస్థితి, చేసిన రిజల్ట్ రాదు. ఓకే, అప్పుడు దానికి రెమిడియల్ బేసిస్, ఒక ఇంటికి సంబంధించిన కొలత వేయలేం కాబట్టి ఒక బిందెకు వాళ్ళ నక్షత్రాలు తీసుకొని గణితం సెట్ చేసి ఆ కొలత చేసి ఆ హైట్ ఎంత ఉండాలి, రౌండ్ ఎంత ఉండాలి మేము ఇస్తాం. అది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరి నక్షత్రాలను బేస్ చేసుకుని ఇస్తారా? మళ్ళీ సేమ్. ఓకే, మళ్ళీ సేమ్, దాంట్లో తేడాలు ఏముండవు. అయితే ఒకరికి ఒక బిందె, ఇంకొకరికి ఇంకో బిందె కూడా రావచ్చు, ఎవరికి వాళ్ళు సపరేట్ డివైడ్ అయిపోతాయి. అయితే ఇప్పుడు ఒక బిందె కొలత ఇచ్చాం, ఇందులోని వాటర్ తాగడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఇంటి లోపలి దోషాలు తగలకుండా ఇది ప్రొటెక్షన్ చేస్తుంది. బిందెలో వాటర్ తాగగానే దోషాలు ఎట్లా పోతాయి అని అడిగేటోళ్ళు ఉన్నారు. అట్లా పోతాయి, ఎట్లా పోవు, వీళ్ళకు తగలకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తిరుమల పుష్కరిణి అంటారు, మంచిదే. అయితే తిరుమల పుష్కరిణిలో ఒక కొలత ఉంటుంది మధ్యలో, అది ఎంతమందికి తెలుసు? ఆ పుష్కరిణిలో స్నానం చేస్తే మాకు ఎన్నో వ్యాధులు వెళ్ళిపోయినాయి, ఆ పుష్కరిణిలో స్నానం చేసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది, మాకు చాలా సమస్యలు పోయినాయి, ఆర్థికంగా మేము బాగుపడ్డాం అని ఎన్నో మాట్లాడినరు. మరి అక్కడ ఏం కొలత పెట్టారు? ఎవరన్నా పరిశోధన చేస్తున్నారా? మాట్లాడే వాళ్ళు పరిశోధన చేయాలి ముందు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అలాంటి కొలత ఒక బిందె రూపంలో సెట్ చేసి క్లయింట్కి ఇస్తాం. ఆ వాటర్ తాగడం మొదలుపెట్టిన తర్వాత ఈ దోషాల ప్రభావం వీరి మీద తగ్గుతుంది. ఓకే, అంతే తప్ప దోషం ఎట్లా పోతుంది? ఇంటికి తాగిపించండి, అది కూడా పోతుందేమో, అది వేరే. ఇంటికి అంటే ఇంటికి సంబంధించిన సంపు ఉంటుంది కదా, దానికి కొలత చేస్తాం. అందులో వాటర్ పోసి అదే వాటర్ ట్యాంకులో ఫిల్ చేసి అదే వాటర్తో ఇల్లు కడగడము, బాసాన్లు, బట్టలు ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి గ్రోత్ వస్తుంది. అది వేరే సబ్జెక్ట్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు చూడండి, ఒకవేళ ఈ బిందెని కనుక మనం వాడాలనుకున్నాం అనుకోండి, ఎప్పుడు పడితే అప్పుడు వాడచ్చా? దానికి కూడా పర్టికులర్ డే ఉంటుందా? మనకు డేస్ అయితే పర్టికులర్గా చెప్పలేదు, కానీ ఒక కొత్తది కాబట్టి ఒక మంచి ముహూర్తమో మంచి టైమో చూసుకొని మొదలుపెట్టాలి, ఒకటో పాయింట్. రెండవది, చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ తూర్పులో పెట్టాలా, కిచెన్లో పెట్టాలా, బెడ్రూమ్లో పెట్టుకోవాలా అని అడగాలి. అయితే నా ప్రిఫరెన్స్ ఏంటంటే, మీకు సామాజికంగా ఆరోగ్యంగా హెల్త్ పరంగా అంటే 100% తూర్పు సెంటర్ నంబర్ 1. ఉత్తరంలో మనకు స్పెషల్గా ధనానికి సంబంధించి మంచి ఆపర్చునిటీస్కి సంబంధించి కావాలన్నప్పుడు ఉత్తరం సెంటర్.
ఈ 2 వద్దు, ఈశాన్యం కూడా పెట్టొచ్చు. డైరెక్ట్ భూమి మీద పెట్టకుండా ఒక వుడ్ మీద పెట్టాలనేది పాయింట్. ఓకే. ప్లస్ ఇంకో పాయింట్, మరి పోసిన వెంటనే తాగొచ్చా? కనీసం ఆ వాటర్ అందులో 24 గంటలు పెట్టిన తర్వాత ఆ వాటర్ తాగడం మొదలు పెడితే దానిలోని వైబ్రేషన్ ఆ వాటర్లోకి చేరి అది మీకు జనరేట్ చేసి మీకు హెల్త్ పరంగా కానీ ఇంకా ఫైనాన్షియల్ పరంగా కానీ థింకింగ్ పరంగా కానీ ఈ దోష నివారణకు ఒక రెమెడీ లాగా ఇది పనిచేస్తుంది. సాధారణంగా మనం బిందెలు అనేవి ఇళ్లల్లో కొంతమంది దగ్గర స్టీల్ ఉంటుంది. ఎక్కువగా మీరు ఆరోగ్యపరంగా అంటే ఈ మధ్య కాలంలో మనం కాపర్ ఎక్కువగా వాడుతున్నాం, రాగి బిందెలు వాడుతున్నాం. సో రాత్రికి ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, రాత్రి పడుకునే ముందు ఆ నీళ్లు తాగుతారు. అదే రాత్రి పెట్టుకున్నారు అనుకోండి, ఉదయాన్నే తాగుతూ ఉంటారు. అంటే ఒక 12 hours 10 to 12 hours దాన్ని స్టోర్ చేస్తూ ఉంటాం. మీరు ఇంతకుముందు చెప్పారు ఒక 24 గంటలు అలా వదిలేయాలి అని. మరి దానికి ఎటువంటి లోహాన్ని వాడాలి? అది కూడా రాసులు బట్టే నక్షత్రాలు బట్టే అవన్నీ ఉంటుందా? ఏముండవు. ఒకటి రాగైనా వాడవచ్చు, ఇత్తడైనా వాడవచ్చు, బంగారమైనా వాడవచ్చు, దాంతో సంబంధం. ఓకే, మన ఆర్థిక స్తోమతను బట్టి. ఏది వాడినా కొలత లేకపోతే బంగారంది పనికిరా. ఓకే. మళ్ళీ ఇంకా వాళ్ళ ప్రశ్న, సార్ ఈ వాటర్ మా ఇంటికి వచ్చిన గెస్ట్లకు ఇవ్వచ్చా? అవును, అంటే మనం మాత్రమే తాగాల, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చా? ఇది ఎవరి నక్షత్రానికి మ్యాచ్ అయిందో అలాంటి నక్షత్రం వాడు వస్తే కనుక ఖచ్చితంగా వాడికి తాగితే వాడికి బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు రాగానే మీది ఏ నక్షత్రం అని అడగాలి. అది మీకెట్లా తెలుస్తుంది? మేము క్యాలిక్యులేట్ చేసేది కదా. ఒక ఇండివిజువల్ క్లయింట్కి అవన్నీ ఐడియా ఉండవు కాబట్టి అవన్నీ సంబంధం ఉండదు అనమాట అవన్నీ కూడా. ఓకే. సో ఈ అడిగిన ప్రశ్నలన్నీ ఇవన్నమాట. ఓకే, చాలా మంది అడిగారు ఇది. రైట్. జనరల్ గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాపర్ బిందెలు ఉంటాయి. ఆ బిందెలో వాటర్ పట్టేసుకుని నెక్స్ట్ మనం బాటిల్స్ లోకి తీసుకుని ఆ వాటర్ తాగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మీరు చెప్పిన కొలతలతో ఒక బిందె ఉంది అనుకోండి, నేను ఏం చేస్తాను, ఒక వాటర్ బాటిల్లో పట్టుకుని ఆఫీస్కి వచ్చేసాను. అప్పుడు ఒక డౌట్ ఉంటుంది, అలా పట్టిన నీళ్లు మనం బాటిల్స్ లో వేసుకోవచ్చు. ఒక అర్ధ గంటనో 2 గంటలో దాని ప్రభావం ఉంటుంది. దాని తర్వాత దీని ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఏ కొలతలో నుంచి మనం తీసుకున్నామో ఆ పవర్ అప్పటికప్పుడే మనకు వెళ్ళిపోవాలి. స్టోరేజ్ నాట్ అలౌడ్. ఓకే. కావాలి అట్లాంటి ఒక మీరు చెప్పిన బాటిల్ టైప్లో కూడా ఒకటి చేసుకొని అందులో కూడా వాటర్ పోసుకొని తాగొచ్చు. ఓకే. అది కూడా కొలత వస్తుంది, కానీ అందరికీ వస్తుందని గ్యారెంటీ లేదు. సో ఇప్పుడు దాని ప్రభావం మన మీద 100% ఉండాలి అని అంటే 1-2 hours కన్స్యూమ్ చేసేయాలి. 100% లైవ్ డైరెక్ట్ గ్లాస్ నుంచి తీసేసుకోవడం. మళ్ళీ గ్లాస్ కూడా కొలత ఉండాలని అడిగేటోళ్ళు ఉండరు, అవసరం లేదు. అవసరం లేదా? ఓకే. ఓకే, రైట్. అంటే రకరకాల డౌట్స్ ఉంటాయి. మీరు అన్నట్టు అది ఏ లోహంతోనైనా పర్వాలేదు, బట్ మీరు ఇచ్చే కొలతలతో ఉంటే సరిపోతుంది. మంచి విషయాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.